అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టెట్లో ముంచేశాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు, ఆగమాగం చేసినాడే గంగరాజు అని శాపాలు పెడతారు దివ్యాంగులు. ముఖ్యమంత్రి కాకముందు ఊహల పల్లెకిల ఊరేగిచ్చి ముఖ్యమంత్రి అయినాక ముఖం సాటేసిండని దివ్యాంగులు ఎట్లా నిరసన చేసిండ్రో చూడుండ్రి. చూస్తుండ్రా కాంగ్రెస్ పార్టీ ఏడాది సంవత్సరికం పండుగ సంబరాలు ఎట్లున్నాయో. వికారాబాద్ జిల్లా కొడంగల్ కాడ అది కూడా సీఎం సొంత నియోజకవర్గంలోనే దివ్యాంగులంతా ఇట్లా అరగుండ్లు కొట్టించుకొని నిరసన చేసిండ్రు. ఎందుకనుకుంటారు? కాంగ్రెస్ సర్కారు ఓట్లకు ముందు దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి దివ్యాంగుల ఓట్లు వేయించుకున్నది. ఇక గెలిచినాక దివ్యాంగులను మర్చిపోయింది. దివ్యాంగులకు కంసేకం బస్సుల సీట్లు కూడా ఉంటలేవు. మమ్మల్ని పట్టించుకోకుండా ఏడాది సంబురాలు చేసుకుంటున్నారా అని కోపం చేసిన దివ్యాంగులు ఇట్లా డిమాండ్లు తీరవాలి అనుకుంటా గుండ్లు కొట్టించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన వికలాంగులకు 6,000 పెన్షన్ వెంటనే. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన విధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ వెంటనే. కాంగ్రెస్ మీ వర్గానికే కాదే అన్నలు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దాంట్లో భాగంగా అందరికిచ్చిన హామీలను దిగ్విజయంగా మూసిలా కలిపేసింది. ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుంటే చెడ్డ పేరు వస్తుందని మంచి ఆలోచనతోటి అసలు ఎవ్వరికి ఏం చేయకుంటే ఏ లోలు ఉండదు కదా అని సంక్షేమ పథకాలకు సాగు దెబ్బ కొట్టి సత్యనాశ్ చేసే పనిలా దిగ్విజయంగా దూసుకుపోతుంది. కాబట్టి ఇట్టి విషయం గురించి ఎవ్వలెంత సోపించినా వ్యర్థమే అని అంటారు మన ప్రజాపాలన సర్కారు పనితనం తెలిసినోళ్ళు.